నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సోమశిల సోమేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి భూమి పూజ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అసెంబ్లీలో టిట్కో ఇళ్లపై మంత్రి నారాయణ వివరణ. గత ప్రభుత్వం చేసిన అక్రమాలను వెలికి తీస్తామంటూ స్పష్టం. శ్రీకాకుళం జిల్లా మదనాపురంలో బోల్తా కొట్టిన వ్యాన్. ప్రాణ నష్టం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే భూమన ఫైర్. వైసీపీ సానుభూతి పరులను టార్గెట్ చేస్తున్నారంటూ ఆగ్రహం. నెల్లూరు సోమశిల్లో శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శృంగేరి శారదా పీఠాధీశ్వరులు భారతీ తీర్థ మహాస్వామి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని భూమి పూజ చేశారు. మరోవైపు శృంగేరి శారదా పీఠాధీశ్వరులు భారతీ తీర్థ మహాస్వామి జిల్లా విజయయాత్ర సందర్భంగా పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఈ మేరకు మంత్రి ఆనం మాట్లాడుతూ సోమశిల కామాక్షిదేవి దేవాలయాన్ని అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్టు తెలిపారు. స్వామి ఆలయం అన్న కామాక్షి దేవత యొక్క ఆలయానికి రావాలని అనేక మంది భక్తులు వేలాదిగా లక్షలాదిగా ఇక్కడికి తరలి వచ్చేవారు. అలాగే పక్కనే ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా దర్శించేటువంటి విధానం మనకుంది. ఈరోజు శ్రీ శృంగేరి పీఠాధిపతి అయినటువంటి స్వామివారు ఈరోజు మన జిల్లాకి రావడం, నెల్లూరు జిల్లాలోకి అడుగు పెట్టడమే రాపూరు మండలంలో వెలసి ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీనరసింహస్వామి వారి నవనరసింహ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఒక నరసింహస్వామి క్షేత్రాన్ని వారు స్వయంగా పూజలు చేయడం, అక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెనువెంటనే మనం కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మన్నించి సోమశిల ప్రాజెక్టు దగ్గర ఈ సోమశిల గ్రామంలో వెలసినటువంటి సోమేశ్వర స్వామి కామాక్షి సమేత ఆలయాన్ని సందర్శనకు వచ్చి ఆలయాన్ని పునర్ప్రతిష్ఠ చేయడానికి వారి వాళ్ళ పూజను సంకల్పించడం జరిగింది. ఈ ఆలయానికి పూర్వ వైభవం రావాలని చెప్పి వారు ఆశీస్సులు అందించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ ఆలయ పునర్నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ఇవాళ ఈ నిర్మాణం కొనసాగుతుంది. అదే కాకుండా మిగిలినటువంటి పనులకు కూడా అవసరమైన నిధులని వెంటనే మంజూరు చేస్తామని చెప్పి ఇంజనీరింగ్ అధికారులకి స్థపతులకు కూడా చెప్పి వారికి ప్రణాళికలు కూడా రేపు ఇవ్వమన్నాం. సోమవారం మరి మనం అమరావతికి వెళ్ళగానే ఆ ప్రణాళికల్ని, ఆ ఎస్టిమేట్లన్నీ తీసుకొని దాన్ని కూడా మంజూరు చేయించి టెండర్ షెడ్యూల్లో పెట్టి త్వరలోనే టెండర్ పిలిచి ఈ యొక్క ఆలయ పూర్తి స్వరూపంతో పునర్నిర్మాణం గ్రానైట్ స్టోన్తోనే, గ్రానైట్ రాయితోనే పూర్తి స్థాయిలో ఈ నిర్మాణం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇవాల్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా మీ భాగస్వామ్యాన్ని అందించండి. ఈ ఆలయ పునర్నిర్మాణంతో ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమం, పునర్నిర్మాణ కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఈ రోజు నుంచే రాబోయే 5 సంవత్సరాల్లో ఆత్మకూరు నియోజకవర్గం ఒక అద్వితీయమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడింది. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిట్కో ఇళ్లు మాజీ సీఎం జగన్ పిచ్చి చేష్టలతో సర్వనాశనమయ్యాయని పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ధ్వజమెత్తారు.
టిట్కో ఇళ్ల వ్యవహారంలో ఇప్పటి వరకు ఏం జరిగిందనేది పోసగుచ్చినట్లు సభకు వివరించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులను కక్షగట్టి మరీ మార్చేశారని మండిపడ్డారు. లబ్ధిదారుల మీద రుణాలు తీసుకుని వాడేసుకున్న గత వైసీపీ ప్రభుత్వం అడ్వాన్సులుగా కట్టిన డీడీలను కూడా బ్యాంకులో ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడిందని, టిట్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేయించారని మండిపడ్డారు. ఈ అక్రమాలపై దర్యాప్తునకు ఆదేశిస్తామని చెప్పారు. దీంట్లో 5 లక్షల ఇళ్ళకి యాక్చువల్గా మనం అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఫస్ట్ ఇచ్చాం. అంటే అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చే ముందు సైట్స్ ఉండాలి. సైట్స్ ఆ రోజు 5 లక్షల ఇళ్ళకి యాక్చువల్గా సైట్స్ ఉన్నాయి. 4,54,704 ఇళ్ళకి 2017 జూలైలో మనం టెండర్లు ఇచ్చాం. వెంటనే వాటిలన్నింటినీ యాక్చువల్గా గ్రౌండ్ చేయడం జరిగింది. 2019 మేకి 77,370 ఇళ్ళు కంప్లీట్ చేశాం. అంటే మన ప్రభుత్వం మారే రోజుకి 77,370 ఇళ్ళు. ఇందులో ఈ షిర్వాల్ టెక్నాలజీ తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే, ఇన్ని లక్షల ఇళ్ళు కట్టాలంటే, తక్కువ సమయంలో కట్టాలంటే, స్ట్రాంగ్ గా ఉండాలంటే బెస్ట్ టెక్నాలజీ షిర్వాల్ టెక్నాలజీ. షిర్వాల్ టెక్నాలజీలో ఫౌండేషన్కి మనకు 1 మంత్ ఆర్ 2 మంత్స్ అయినా, ఈచ్ ఫ్లోర్కి 1 వీకే, ఫస్ట్ ఫ్లోర్ 1 వీక్, సెకండ్ ఫ్లోర్ 1 వీక్, అలా 4 ఫ్లోర్లు వేయటానికి 4 వారాలు చాలు. అందువల్ల ప్రత్యేకంగా ఈ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. అయితే గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి, ఇప్పుడు సభ్యులందరూ చెప్పారు, ఒక కక్ష సాధింపుతో పేదల నిరుపేదలకి ఎందుకు ఇట్టాటి ఇళ్ళని ఉన్న ఇళ్లలో 2,38,360 ఇళ్లను క్యాన్సిల్ చేసి కేవలం 2,61,640 ఇళ్లు మాత్రం ఉంచారు. కానీ ఉంచి అవన్నీ కంప్లీట్ చేశారంటే అవి కూడా కంప్లీట్ చేయాల. మన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం 77,000 ఇళ్లని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాల్లో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసింది 57,000 మాత్రమే. 57,000 ఇళ్లు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా 1,10,000 ఇళ్లు చేశారు. ఇప్పుడు సభ్యులందరూ చెప్పారు, రోడ్డు లేదు, డ్రైన్ లేదు, ఎస్టీపీ లేదని. 1,10,000 నామకే వాసి. అవి కూడా ఏంటంటే మన ప్రభుత్వంలో 75% కంప్లీట్ చేసి, 90% కంప్లీట్ చేసి, 85% కంప్లీట్ చేసిన ఆ 1,10,000 మాత్రం కంప్లీట్ చేశాడు. మిగతా అన్ని వదిలేశారు. ఈ విధంగా ఒక కక్ష సాధింపుతో, ఇది కేవలం కక్ష సాధింపు. ఎందుకంటే పేదలు నిరుపేదలకి చక్కటి ఇళ్ళు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఇళ్ళు కట్టలేదండి. షిర్వాల్ టెక్నాలజీ ఎవరు చేయరా. మన రాష్ట్రం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మన ఎందుకంటే రెగ్యులర్ గా రివ్యూకి పిలిచేవాళ్ళు, మన అధికారులు పోయేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ టెక్నాలజీ చేస్తామంటే, ఆ రోజు కేంద్రంలో సెక్రటరీ అన్ని రాష్ట్రాలకు ఇన్ఫార్మ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎంతో వేగవంతంగా ఇళ్లు కడుతున్నారు షిర్వాల్ టెక్నాలజీతో, మీరు పోయి చూడమంటే 7 రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి మన రాష్ట్రంలో ఆ రోజు ఇల్లు చూశారు. ఈ రోజు అన్ని రాష్ట్రాలు ఈ టెక్నాలజీని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీటిని పూర్తిగా నాశనం చేయడం జరిగిందండి. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానిపల్లి బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలో నిర్వహించిన జోన్ 2 బాలికల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పోటీలు హోరాహోరీగా సాగాయి. జోన్ పరిధిలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 29 కళాశాలలకు చెందిన 1,050 మంది బాలికలు వివిధ క్రీడా పోటీల్లో తమ సత్తా చాటారు. పోటీలకు హాజరైన బాలికలు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులున్నందున వారంతా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను చాటారు. ఆదివారంతో జోనల్ పోటీలు ముగుస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ సాయిలక్ష్మి, విజయలక్ష్మి, 60 మంది పీడీ, పీఈటీలు పోటీలను పర్యవేక్షించారు. జోనల్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ పోన్సాన్పల్లి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో జరుగుతుందండి. జోనల్ లెవెల్ అంటే 3 డిస్ట్రిక్ట్స్ ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఈ 3 జిల్లాలు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా కలిపి 970 మంది పార్టిసిపేషన్ చేయడం జరిగింది. తర్వాత ఫస్ట్ రోజులో మార్చ్ ఫాస్ట్ చేశాము. సెక్రటరీ గారు అటువంటి సునీల్ రాజ్ కుమార్ గారు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. టీచర్స్ అందరూ పీడీపీఈటీలు కూడా జోన్ మొత్తం మీద 66 మెంబర్స్ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ముందు రోజు మాకు అథ్లెటిక్స్ పార్టిసిపేషన్ చేసినాము. 1500 మీటర్లను, 100 మీటర్స్, 200 మీటర్స్ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అలాగే గేమ్స్ లో వచ్చేసి వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, ఈ గేమ్స్ అన్ని కూడా త్రో బాల్, చెస్, క్యారమ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. వీటిలో ముందుగా
ఎక్కువగా వెస్ట్ గోదావరి ఎక్కువగా అథ్లెటిక్స్ లో ముందు భాగంలో ఉంది. అలాగే పోన్సన్పల్లి వాలీబాల్ లో ఫైనల్స్ కి చేరుకుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలో